Hello, my dear students. Welcome to your favorite channel, that is PAT classes. మరి కాసేపట్లో నీ 2025 ఎగ్జామినేషన్ రాయబోతున్నావు. అండ్ ఐ థింక్ ఈ సిచ్యువేషన్లో నువ్వైతే పానిక్గా లేవు కదా. ఎస్, అసలు ఉండకూడదు నాన్న. ఎందుకంటే ఎస్, నువ్వు లాస్ట్ 2 years నుండి అండ్ లాస్ట్ 45 days నుండి విగరస్గా నువ్వు హార్డ్ వర్క్ చేసావు కాబట్టి యా, యూ విల్ బి గివింగ్ యువర్ లెవెల్ బెస్ట్, మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు నేను కొన్ని టిప్స్ ఇవ్వడానికి వచ్చాను అంటే రాంగ్ నాన్న. ఈ మూమెంట్లో నువ్వు ఎలాంటి టిప్స్ ఏది వినకు, ఓకేనా? అండ్ ఈవెన్ నీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఫ్లో చార్ట్ చూసుకున్నావా, ఈ టాపిక్ ఒకసారి చెక్ చేసుకున్నావా, ఈ ఫార్ములా చూసుకున్నావా, ఇవన్నీ ఏది మాట్లాడుకున్నాను. బికాస్ లాస్ట్ ఇక చాలా హార్డ్ వర్క్ చేసావు అండ్ ఐఆమ్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు కూడా కాన్ఫిడెంట్ ఉంది కదా. అండ్ ఈ మూమెంట్లో నువ్వు చూస్ చేసుకొని ఇవన్నీ చూసావు అనుకో, నువ్వు పానిక్ అయిపోతావు. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు బి దట్ సిచ్యువేషన్ దేర్. అండ్ సెకండ్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఇయర్. బికాస్ నువ్వు రేపు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయాలి అంటే నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నైట్ లైట్ వెయిట్ ఫుడ్ని తీసుకొని ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకో. అప్పుడే నువ్వు ఆన్సర్స్ చాలా ఈజీగా గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ హాల్లో రాక్ చేస్తావు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకుంటే ఎగ్జామ్ హాల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి చెక్ చేసేసుకో. 1-2 సార్లు చెక్ చేసేసుకో. డ్రెస్ కోడ్ అయితే నీకు తెలుసు కదా, డ్రెస్ కోడ్ కూడా జాగ్రత్తగా చూసేసుకో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఓకే, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని క్యారీ చేయి. స్టే హైడ్రేటెడ్గా ఉండు, ఓకే? హైడ్రేటెడ్గా ఉండడానికి ప్రయత్నించు. అండ్ ఎస్, టెంపుల్కి నువ్వు వెళ్తావు, అది నాకు తెలుసు. ఎస్, యూ గో టు ద టెంపుల్. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్కి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా ఒక 40 minutes ముందు ఉండేటట్టు చూసుకో. 150కి అలౌ చేయడం ఆపేస్తారంట, 150 దాటేస్తే. సో బిఫోర్ దట్ నువ్వు ఉండేటట్టు చూసుకో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, ఎగ్జామ్ని నువ్వు రాసేటప్పుడు సబ్జెక్ట్ వైస్ వెళ్ళు, ఓకేనా? లైక్ చాలామందికి ఫిజిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, బాటనీ జువాలజీలో కూడా కొన్ని థింగ్స్ ఈజీగా చేస్తారు కదా, రైట్? ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకో. ఆ సబ్జెక్ట్ వైస్ నువ్వు ఏం చేయంటే OMR షీట్లో నీకు ఏదైతే ఆన్సర్స్ వచ్చో వాటి మీద డాట్స్ పెట్టేసుకో. ఒక 10 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేసిన తర్వాత నీట్గా బబ్లింగ్ చేయి. బబ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేర్. అండ్ ఒకవేళ నువ్వు ఆన్సర్ బి పెట్టబోయి సికి బబ్లింగ్ చేసావు, అప్పుడు మైనస్ అయిపోతాయి కదా మార్క్స్. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయ తెలుసా, ఆ క్వశ్చన్లో ఇంకొక బబ్లింగ్ కూడా చేసేసాయి. 2 ఆన్సర్స్ పెట్టినావు అనుకో, సో దేర్స్ ఎ స్మాల్ ట్రిక్ అనమాట. అటు నీకు మార్క్స్ యాడ్ అవ్వవు అండ్ అదేవిధంగా నెగిటివ్ కూడా అవ్వవు అనమాట. సో చాలా కేర్ఫుల్గా నువ్వు రాయడానికి ప్రయత్నించు. అండ్ అదేవిధంగా ఎస్, నీకు మీ టీచర్స్ ఎవరైతే ఇప్పటివరకు టీచ్ చేశారో అండ్ మీ ఫాదర్ మదర్ మీ పేరెంట్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ నీతో పాటు ఉంటాయి, గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నీతో పాటు ఉంటాయి. కాబట్టి డోంట్ వరీ, ఎంత కూల్గా ఉంటే అంత కూల్గా ఉండడానికి నువ్వు ప్రయత్నించు ఈ మూమెంట్లో. అండ్ యు ఆర్ గోయింగ్ టు రాక్ దిస్ నీట్ 2025. యూ విల్ బి విన్నింగ్ దిస్ నీట్ 2025. అండ్ యా, ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ డియర్. సో ఇదే కాకుండా మనతో పాటు కెమిస్ట్రీ మ్యామ్ కూడా ఇప్పుడు ఉన్నారు. కెమిస్ట్రీ మ్యామ్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నారు. Yes, she is here. I would like to call chemistry ma'am here. So, madam, మాట్లాడండి. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకు కెమిస్ట్రీలోని మీకు ఏ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు కెమిస్ట్రీలో డైరెక్ట్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు 12 కల్లా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అన్నీ ఉంటుంది కాబట్టి 11 to 12 ఒక చిన్న క్యారీ బాక్స్ ఏదైనా పెట్టుకొని మీరు వెళ్ళిపోతే ఇంకా చాలా మంచిది. నెక్స్ట్, మీరు అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అవి జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైతే మీకు తీసుకుంటున్నారో అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, లేదంటే అట్లీస్ట్ కాలేజ్ ఐడి కార్డ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ వి గో ఫర్ ఏమంటారంటే పాస్పోర్టోస్. మీ పాస్పోర్టోస్ ఉంటాయి కదా, అవి ఒక 4 క్యారీ చేయండి అమ్మా, నీట్గా ఉండేవి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మీరు పెన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫిల్ చేసే ముందు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో మీకు ఇన్విజిలేటర్స్ వాళ్ళని అడిగి ఫిల్ చేయండి, ఎందుకంటే వన్స్ బబ్లింగ్ చేసిరంటే చాలా కేర్ఫుల్గా ఉంది. ఈసారి నీట్ అనేది చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఆల్ ది బెస్ట్. Yes, Nana. So we will be waiting for your reply. Exam ఎలా రాసారనేది as a instructor, as a tutor and as a teacher మాకు కూడా టెన్షన్ అనేది ఉంటుంది. బట్ యా, విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. ఎగ్జామ్ రాయండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇట్స్ యువర్ డ్యూటీ టు టెల్ మీ దాట్ హౌ యూ రాట్ యువర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్లీజ్ టెల్ అస్ how you wrote your exam in your comments, and we are waiting for your comments there, dear. All the very best. నువ్వు నీట్ని క్రాక్ చేస్తున్నావు, that's the only thing, remember.
అండ్ అసలు పానిక్ అవ్వవు, ఓకేనా? ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వు క్రాక్ చేస్తావు, ఓకేనా? రైట్. సో మిగతాయి కూడా అపార్ట్ ఫ్రమ్ నీట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్, వాటన్నిటి గురించి కూడా నేను కలెక్ట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నీ దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో స్టే ట్యూన్ టు PIT క్లాసెస్. యా, థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్ యూ.